నమస్తే, నేను జర్నలిస్ట్ నరేందర్. వెల్కమ్ టు టుడే న్యూస్ ఛానల్. పేద పిల్లల కోసం, పేద విద్యార్థుల కోసం గత ప్రభుత్వం యొక్క రాష్ట్రంలో గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు ఎక్కడ కూడా యొక్క విద్య దూరం కావద్దు అని ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క గురుకుల పాఠశాలల్లో యొక్క సీటుకు నోటు రాజ్యం వెళ్తుంది. పేద ప్రజలు ఏదైతే పేద ప్రజల పిల్లలు తమ స్కూళ్ళల్లో అంటే హాస్టల్లో చదివించేందుకు భారం ఎక్కువ అవుతున్న నేపథ్యంలో వారికి భారం తగ్గించాలా, పేరెంట్స్కు భారం తగ్గించాలనే ఉద్దేశంతో యొక్క రాష్ట్రంలో యొక్క సంక్షేమ పాఠశాల పేరు మీద గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇదే కొందరికి వరంగా మారింది. ఒక్కో సీటుకు ఇంత రేటు మాట్లాడుకొని ఎంతైతే అంత వారి పేరెంట్స్ నుంచి రాక్షసుల్లాగా వారి పేరెంట్స్ నుంచి ఎంత పడితే అంత డబ్బులు తీసుకొని సీట్లు ఇప్పిస్తున్నారు కొందరు అక్రమార్కులు. ఇదంతా ఎక్కడో ఓ చోట ఎక్కడో మూలనో లేకపోతే ఎక్కడో ఉండి కాదు, సాక్షాత్తు యొక్క గురుకుల హాస్టళ్లకు సంబంధించినటువంటి సొసైటీలో ప్రధాన కేంద్రంగా ఏదైతే హైదరాబాద్లోని సంక్షేమ వసతి గృహం సంబంధించినటువంటి ఈ యొక్క సొసైటీ సంబంధించినటువంటి యొక్క కార్యాలయంలో ప్రధాన కార్యాలయం నుంచి ఈ దందా నడుస్తున్నట్లు మన టుడే న్యూస్ దృష్టికి రావడం జరిగింది. సో చాలామంది పిల్లలు ఆయా పాఠశాలలో విద్యార్థులు చేర్పించేందుకు కొన్ని సందర్భాలలో సీట్లు రాకపోవడంతో కొన్ని సందర్భాల్లో అమాయకమైన జనం దాదాపు కొంత అమౌంట్ మాట్లాడుకొని ఎవరైతే ఉన్నారో ఈ యొక్క హాస్టల్లో సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఒక మధ్యవర్తిని వాళ్ళు ఆశ్రయించి ఆ మధ్యవర్తి ద్వారా ఈ యొక్క డబ్బులు కలెక్షన్ చేసుకొని సీట్లు ఇప్పిస్తున్నట్టుగా తెలిసింది. సో ఇదంతా కూడా మరి మనం ఎందుకు ఇవాళ దృష్టికి వస్తున్నామంటే నిజంగా ఈ సంక్షేమ హాస్టళ్ల మీద, ఈ గురుకులాల మీద కొందరు అవినీతి తిమింగలాలు సంవత్సరానికి 3 నుంచి 5 లక్షల రూపాయలు వెనకేస్తున్నట్లు విచారణలో తేలింది. మొత్తంగా అయితే టుడే న్యూస్ విచారణలో తేలింది. సో ఏది ఏమైతేనేమి పేద ప్రజల పిల్లల కోసం, పేద విద్యార్థుల కోసం ఈ యొక్క సంక్షేమ వసతి గృహాలు ప్రవేశపెట్టారు ప్రభుత్వాలు. ఆ యొక్క ప్రవేశపెట్టడంతో ఖాళీగా ఉన్న సీట్లు ఏదైతే ఈ యొక్క అకాడమిక్ ఇయర్ ప్రారంభమైన సమయంలో కొన్ని సీట్లు అందుకని కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు, కొంతమంది రకరకాలుగా ఆ సీట్లు ఖాళీ అవుతూ ఉంటాయి. సో ఆ ఖాళీ సీట్లే వీరికి అక్రమార్కులకు వరంగా మారింది. మొత్తంగా జగిత్యాల జిల్లాలో చాలామంది పిల్లలు, చాలామంది విద్యార్థుల పేరెంట్స్ నుంచి ఈ యొక్క ఎంత పడితే అంత డబ్బులు తీసుకొని వాళ్లకు సీట్లు ఇప్పిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో తప్పకుండా ఈ అంశం మీద ఉన్నతాధికారులు దృష్టి సారించి ఏదైతే హైదరాబాద్లోని బీసీ వెల్ఫేర్ కేంద్రంగా, బీసీ సంక్షేమ సంఘ ఆ కేంద్రం హైదరాబాద్లోని సంక్షేమ బీసీ వసతి గృహాలకు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నత కార్యాలయం ఉంటుందో ఆ కార్యాలయం కేంద్రంగా ఈ దందా కొనసాగుతోంది. ఈ దందాలో జగిత్యాల జిల్లాకు చెందినటువంటి కొందరు దానికి అంటే వాళ్ళు మీడియేటర్గా వ్యవహరిస్తూ ఇక సీట్లు, గురుకులాలకు సంబంధించిన సీట్లు అమ్ముకుంటున్నారు. సో ఈ పూర్తి కథనం రేపటి మనం చూద్దాం ఒకసారి. అంటే ఎందుకంటే అసలు ఏం జరుగుతోంది, ఈ గురుకులాల సీట్లు మరి ఏ రకంగా అమ్ముకుంటున్నారు అనేది తప్పకుండా ఈ యొక్క రేపటి దాంట్లో ఉన్నత అధికారులతో ఒకసారి మాట్లాడి వీలైతే ఈ యొక్క కళాశాలకు సంబంధించినటువంటి ఆ స్కూళ్ళకు సంబంధించినటువంటి ఒక ప్రిన్సిపల్తో మాట్లాడి అసలు ఏం జరుగుతుంది, ఈ యొక్క సంక్షేమ వసతి గృహాలలో నిజంగా కూడా మరి సీట్లు ఎంతవరకు ఈ ఖాళీ సీట్లను ఏ రకంగా వారికి మధ్యవర్తులకు అప్పచెప్తారు, ఆ మధ్యవర్తులు ఏ రకంగా అప్పచెప్తారు అనేది ఒకసారి ఉన్నతాధికారులు కూడా అంటే ఈ యొక్క ప్రిన్సిపల్ కూడా అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొత్తంగా ఏది ఏమైనప్పటికీ ఈ పేద పిల్లల కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ గురుకుల పాఠశాలలో గురుకుల సీట్లు నోట్ల కోసం ఆ నోట్లు తీసుకొని ఈ సీట్లు ఇప్పిస్తున్నారు. చాలా బాధాకరం. అంటే కొన్ని అంశాలు కనుక మనం చూస్తున్నట్లయితే చాలా హృదయ విదారకరమైనటువంటి సంఘటనలు బయటపడతా ఉన్నాయి. తప్పకుండా ఈ యొక్క ఎవరెవరు అసలు ఈ అక్రమాలకు పాల్పడింది ఎవరు, అసలు ఎక్కడి నుంచి ఏం జరుగుతుంది అనేది ఒక పూర్తి కథనం మళ్ళీ యొక్క కథనంలో చూద్దాం. అట్లాగే మా ఛానల్ మొదటిసారి చూస్తున్నారు, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే కథనంలో కనుక నిజమెంత అబద్ధం ఎంత అనేది తప్పకుండా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. అలాగే కొత్త చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకొని మా కథనాన్ని షేర్ చేయాలని చెప్పేసి కోరుతూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.